గవర్నర్ అబ్దుల్ నజీర్తో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి గంటసేపు సమావేశమయ్యారు. అంతసేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎం ఏమీ కాదు కాబట్టి అధికారిక విషయాలపై చర్చ జరిగే ఛాన్సే లేదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్ళానని జగన్ కూడా చెప్పుకోవడం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్కు గంట పాటు జగన్ చేసిన మర్యాదపూర్వక చర్చలు ఏమిటో మాత్రం బయటకు రావడం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఆయన తనను కాపాడాలని గవర్నర్ను వేడుకున్నారని, తన భార్య భారతిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని వాపోయినట్లుగా చెప్తున్నారు. జగన్ రెడ్డి గత వారం బెంగళూరు నుంచి తాడేపల్లికి రాలేదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సోమవారమే తాడేపల్లికి వచ్చారు. అది కూడా గవర్నర్తో అపాయింట్మెంట్ ఖరారు కావడంతో వచ్చారు. ఈ 10 రోజుల్లో బెంగళూరు నుంచి తన లిక్కర్ స్కామ్ గండం నుంచి బయటపడే మార్గాలపై చాలామందితో చర్చలు జరిపారని అంటున్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు, కానీ ఎవరు సమావేశం అయ్యేందుకు ఆసక్తి చూపే అవకాశాలు లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. చివరికి గవర్నర్తో భేటీ అయితే ఆయన ద్వారా ప్రయత్నిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని అనుకుని రాజ్భవన్కు వచ్చినట్లుగా చెప్తున్నారు. లిక్కర్ సొమ్ము చాలా వరకు భారతీయ సిమెంట్స్లోకి ప్రవహించిందని సిట్ అధికారులు గుర్తించారు. ఆధారాలు సేకరించారు. భారతీయ సిమెంట్స్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప భారతీయ ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్. ప్రజెంట్ ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు సోదాలు కూడా చేశారు. ఆర్థిక లావాదేవీలన్నీ తుడిచేస్తే కనిపించకుండా పోయే లావాదేవీలు కాదు, అడ్డంగా దొరికిపోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. భారతి కూడా లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలు అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఉత్తినే ప్రకటించలేదు. కేసు భారతి దగ్గరకు వస్తుందన్న భయంతోనే జగన్ ఇలాంటి భేటీలతో బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. జగన్ అనుకోను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడే ఫార్ములా ఏమీ ఉండదని టీడీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలను సైతం దోచుకున్న ఈ స్కామ్లో నిందితుల్ని వదిలిపెట్టేదే లేదని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో జగన్ ఎంతగా లొంగిపోయినా ఇక్కడ అవేమీ చలవని నమ్మకంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్ము చాలా బయటపడిపోతుంది. ఈ క్రమంలో అసలు దొంగలు బయటకు వస్తారు. అప్పుడే అసలు కథ ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు అయితే అంటున్నాయి. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధానే అంటున్నారు.